హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో L2 లిస్టులో ఉన్న వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. GHMCలో వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ GHMCలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అసలు ఎవరెవరికి ఇవ్వాలి, ఇందిరమ్మ లిస్ట్ 2లో వాళ్ళని ఎవరెవరిని సెలెక్ట్ చేయాలనేది అర్హులను ఎంపిక చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వాళ్ళలో L2 లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ప్రస్తుతానికి GHMCలో ఈ ప్రిపరేషన్ అయితే జరుగుతుందంటండి. ఆల్రెడీ మనకి ఇంతకుముందు తెలిసినట్టుగానే ముందుగా L2 లిస్ట్లో ఉన్న వాళ్ళల్లో వితంతువులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు వాళ్ళకి కేటాయించగా మిగతా ఫ్లాట్స్ అన్నీ కూడా జనరల్ పీపుల్కి కేటాయిస్తారంటండి. అంటే ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ శాతం వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకే ఇస్తారంట. దాని తర్వాత ఎవరికి ఇస్తారు అంటే నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు కదండి. తెలంగాణ సాధించేందుకు ఎవరైతే పోరాటాలు చేసి ఉన్నారో వారికి, వారి కుటుంబాలకు ముందుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ మొదటి లిస్టులో వాళ్ళ పేర్లు వాళ్ళని కూడా చేర్చాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మొన్న అసెంబ్లీలో ప్రకటించారు. మొదటి లిస్ట్ అంటే ఈ L2 వాళ్ళకి ఇచ్చే దాంట్లోనే మొదటి లిస్టులో అండి. అంటే L1 వాళ్ళకి 2 లిస్టులు ప్రిపేర్ చేశారు. ఫస్ట్ది 26ని ఇచ్చారు. తర్వాత ఈ మార్చి 15వ తారీఖు నుంచి వాళ్ళకి మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేశారు. కాబట్టి అలాగే 2 లిస్టులు వాళ్ళకి 2 ట్రిప్పులుగా ఇచ్చారు. ఇప్పుడు కూడా L2 లిస్ట్ వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్ లిస్టులు అనేవి ఉంటాయండి. ఫస్ట్ కేటగిరీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు మొదలు పెడతారు. సో ఇలాగ 2 కేటగిరీలుగా L1 వాళ్ళకి ఇచ్చారు, L2 వాళ్ళకి అలాగే ఇస్తారండి. 2 విడతలుగా ఇస్తారు. ఒకటే కేటగిరీ వాళ్ళకంటే L1 కేటగిరీ వాళ్ళకి 2 ట్రిప్పులుగా ఇచ్చినట్టు L2 కేటగిరీ వాళ్ళకి కూడా 2 ట్రిప్పులుగానే ఇస్తారండి. ఆ ఇచ్చే విధానంలోనే ఫస్ట్ కేటగిరీలో L2 వాళ్ళకి ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంపిణీ చేస్తారు. దాని తర్వాత మిగతా వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు స్థలాలు కేటాయించి వాళ్ళకైతే ఇల్లు వాళ్ళే స్వయంగా గవర్నమెంట్ వారే కట్టేసి ఇస్తారండి. ప్రస్తుతానికి GHMCలో ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయాలనే దానిపై కసరత్తు జరుగుతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఈ GHMC వాళ్ళకి ఎక్కువ శాతం ఈ ఉప్పల్ దగ్గర మల్లాపూర్ ఉంది కదండి, అక్కడ కొంతమందికి ఇస్తారు. ఇక్కడ నిజాంపేటలో కూడా కొన్ని ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, అక్కడ కూడా కొంతమందికి ఇస్తారండి. ఇంకా చాలా ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరు ఏం కంగారు పడొద్దు. దగ్గర దగ్గర ఇంకా 1,30,000 ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి అన్ని జిల్లాలకు కలిపి. మరి ఎంతమందికి ఈ ఫ్లాట్స్ అనేది ఎవరెవరికి కేటాయిస్తారనేది కూడా చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరికి, కీసర్కి మధ్యలో కొన్ని ఫ్లాట్స్ అయితే కడుతున్నారండి. అక్కడ కూడా ఇస్తారు మరి కొంతమందికి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మిస్ అయితే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇందిరమ్మ ఇల్లు మీకు స్థలం చూపించి అక్కడ ఇల్లు అయితే కట్టేసి ఇస్తారు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రాకపోయినా ఎవరు ఏం బాధపడకండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రాకపోయినా కానీ ఇందిరమ్మ ఇల్లు తప్పనిసరిగా వస్తుంది. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.